ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని, ప్రమాదాల బారిన పడవద్దని వాహనదారులకు రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై కొద్ది దూరం ప్రయాణించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు విధిగా పాటించాలన్నారు. హెల్మెట్ ధరించక, వాహన ధృవీకరణ పత్రాలు లేక స్పీడ్గా వాహనాలు నడిపిన కేసులో సుమారు 2 కోట్లకు పైగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిమానా చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి టెర్రల్లో చనిపోతున్నారు. ఉదాహరణకు చూసినట్లయితే దాదాపు ఒక 60-70 వేలు చనిపోయారు. ఇప్పుడు మన హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రతిరోజు పేపర్లలో ప్రతిరోజు అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ఇద్దరు చనిపోయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయిందని మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఏసీపీ ట్రాఫిక్ డ్రైవ్ కానీ, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ దాని మీద అయింది. అది కారు కూడా కాదు. ఉన్నదా నీకు అసలు? మీరు బ్యాంక్ నుంచి ఇంకా వెళ్ళాను. Thank you for sponsoring. Okay. Thank you. Hold this. Compulsory వేసుకోవాలా? వేసుకో. రైట్. అంటే మంచిగా ఎంత బాగుంది. ఓకే. అందరికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీ మంచి గురించి చెప్పడానికి, మీ యొక్క సేఫ్టీ గురించి చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏదో గవర్నమెంట్ చెప్పిందా అని కాదు, అది కాదు, కానీ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ డ్యూటీ మాది. ప్రజలందరూ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం అనేది పోలీస్ యొక్క డ్యూటీ ఫస్ట్. అదే కాకుండా కొత్తగా ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, అతను చాలా చూశాడు. రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోగొట్టినా చూసుకొని, ఇంతకుముందు ప్రతిసారి మేము ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవం చేసేవాళ్ళం. అంటే ఓన్లీ 1 వీక్ అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, అయిపోయేది. 1 వీక్ ప్రోగ్రామ్ చేస్తే అది ఎప్పుడు అయిపోయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలిసేది కాదు. అందుకని ఈ మొత్తం 1 మంత్ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ వారోత్సవాలు చేసి వాళ్ళకి అవగాహనలు కల్పించడము. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. నేను ఒకటి చెప్తున్నాను, ఈ సంవత్సరము మంచిర్యాల అండ్ పెద్దపల్లి 2 డిస్ట్రిక్ట్ కలిపి 6,20,00,000 రూపాయలు ఫైన్ కట్టారు మీరందరూ కలిసి. ఈ 2 డిస్ట్రిక్ట్లు ట్రాఫిక్ చలాన్స్ మొత్తం కలిపి 6,20,00,000 కట్టారు. 6,20,00,000 కట్టినా కానీ, మళ్ళీ కడుతున్నారు కానీ ఒక్క హెల్మెట్ మాత్రం కొట్టలేరు. లాస్ట్ ఇప్పుడు ఏం చేసినామంటే, మేమే ఒక హెల్మెట్ ఎవరికైనా స్పాన్సర్ చేసిన వాళ్ళని తెలుసుకొని, అది ప్రాణం విలువ చాలా చాలా విలువైంది, దాన్ని లెక్క కట్టలేము. అందుకనే రీసెంట్గా ఫస్ట్ ప్రోగ్రామ్ గోదావరిలో చేసినప్పుడు ఒక విట్టి అండ్ ఫనీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ కట్అవుట్ పెట్టడం జరిగింది. అదేంటి ఎముడిది పెట్టాం కదా, హెల్మెట్ పెట్టుకుంటే ఎముడే వచ్చి మీకు నమస్కారం చేస్తున్నట్టు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు ర్యాష్ డ్రైవింగు, ఇక అన్ని డ్రైవింగ్లు, ర్యాష్, ఆపోజిట్, డ్రంకెను, ఇంకా సంఖ్యను అన్ని డ్రైవింగ్లు చేస్తే ఆయన వచ్చి దండన చేసేటట్టు పెట్టాము. అది చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఫనీగా గుర్తుండిపోయేటట్టు జరిగిందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఉమెన్ అయితే ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు, చాలా వరకు పెట్టుకుంటున్నారు. దే ఆర్ ద ఫస్ట్ అబైడర్స్ ఆఫ్ లా. నిన్నందరూ ముఖ్యంగా
స్టూడెంట్స్ ముఖ్యంగా యూత్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక కొద్దిగా ఏజ్ దాటిన వాళ్ళు కూడా డెఫినెట్గా పెట్టుకుంటే, ఎందుకంటే కింద పడ్డ యూత్లో ఉన్న వాళ్ళు కింద పడితే ఏదైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు కింద పడితే చిన్న హెడ్కి ఏదైనా లోపల హెమరేజ్ అయినా బ్లడ్ క్లాట్ అయినా దెన్ యూ ఆర్ సపోజ్ టు యూజ్ యువర్